ఎస్ఎంపిఎస్ మదర్ బోర్డ్ స్టార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి ఇది. అంటే మదర్ బోర్డు ఏ విధంగా ఎనీ బోర్డ్ మదర్ బోర్డ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో చెప్తాను. సో దానిలో ఫాల్ట్ ఫైండింగ్. సో ఇప్పుడు మనకు ఎస్ఎంపిఎస్ అయినా అడాప్టర్ అయినా పవర్ సప్లై మనకు మదర్ బోర్డ్కి ఇవ్వాల్సింది ఎస్ఎంపిఎస్ నుంచి అన్నా లేదా అడాప్టర్ నుంచి అన్నా ఇస్తాం. అది ముందుగా మనకు పోవాల్సింది మైక్రో ప్రాసెసర్ ఐసీకి వెళ్ళును. ఈ మైక్రో ప్రాసెసర్ ఐసీకి వెళ్ళేటప్పుడు 2 వోల్టేజ్గా వెళ్ళును. ఒకటి 3.3 వోల్ట్, 1.2 వోల్ట్. 3.3 వోల్టేజ్, 1.2 వోల్టేజ్ అనేది మెయిన్ సప్లైలు అండి. ఇవి 2 కూడా మెయిన్ సప్లైలు. సిపియుకు కావాల్సిన సప్లై ఏంటిదంటే 1.2 వోల్ట్ వి కోర్ వోల్టేజ్ అంటారు దీన్ని. వి కోర్ వోల్టేజ్ అంటే 1.2 వోల్టేజ్ అండ్ 3.3 వోల్టేజ్ దేనికి ఉపయోగిస్తారంటే ఈ ఎంసీయు ఐసీ లోపల అంటే మైక్రో ప్రాసెసర్ యూనిట్ లోపల ఆసిలేటర్ అనే సర్క్యూట్ అనేది ఉంటుంది. అది క్రిస్టల్కి సంబంధించింది. ఆసిలేటర్ అనే సర్క్యూట్ క్రిస్టల్ ఆసిలేటర్ పనిచేయడానికి కావాల్సిన సప్లై 3.3 వోల్ట్ అండ్ 1.2 వోల్టేజ్ అనేది ఈ మొత్తం ఐసీకి సంబంధించిన వోల్టేజ్. సో ఇప్పుడు ఈ 2 మెయిన్ వోల్టేజ్ అండి. అది రావాల్సిన వోల్టేజ్ అడాప్టర్ నుంచి 3.3 వోల్టేజ్ రెగ్యులేటర్కి వస్తుంది. రెగ్యులేటర్ నుంచి మనకు 3.3గా మారి సో ఎంసీ అనే ఐసీకి పోతుంది. ఇదే 3.3 ఐసీ నుంచి 1.2 అనే వోల్టేజ్ 1.2 రెగ్యులేటర్ వాడి 1.2 మార్చుకొని 1.2 అనేది రెగ్యులేటర్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆసిలేటర్కు ఐసీకి రెండింటికి సప్లై ఇచ్చాము. సో మనకు ఈ 2 సప్లై ఇచ్చిన వెంటనే క్లాక్ ఆసిలేటర్ అనేది మనకి ఇక్కడ క్లాక్ సర్క్యూట్ అనేది లోపల బాగుంటే ఇక్కడ ఆసిలేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆసిలేట్ అనేది జరిగిన తర్వాత మనకు ఇదే 12 వోల్ట్ నుంచి మళ్ళీ కొన్ని మోడల్లో 2 రెగ్యులేటర్లు వాడతారు, లేదా ఒకటే రెగ్యులేటర్ నుంచి కూడా 3.3గా మార్చుకొని రీసెట్ అనేది కొంత సర్క్యూట్ ఉందండి. ఇక్కడ ట్రాన్సిస్టర్ కానీ ఐసీ కానీ యూజ్ చేస్తాడు. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ కానీ ఐసీ కానీ యూజ్ చేసినప్పుడు దాన్ని బట్టి ఒక సర్క్యూట్ని బట్టి 3.3 వోల్టేజా లేకపోతే 2.5 వోల్టేజా అనేది మనం పంపిస్తూ ఉంటాము. ఈ రీసెట్ అనే వోల్టేజ్ ఎందుకు అంటే మనకు బయాస్ సంబంధించిన స్టార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కావడానికి. అంటే మనము మదర్ బోర్డ్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ దీని లోపల బయాస్ అనే సాఫ్ట్వేర్ అని ఉంటుంది. అంటే బయాస్ అనే సాఫ్ట్వేర్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అండి. ఇది వచ్చేసి మదర్ బోర్డులో ఏమేమి కాంపోనెంట్లు ఉన్నాయి, మదర్ బోర్డు ఒకదాని తర్వాత ఎట్లా స్టార్ట్ కావాలి అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఈ రీసెట్ అనేది వోల్టేజ్. సో రీసెట్ వోల్టేజ్ అంటే 3.3, 1.2 రీసెట్ వోల్టేజ్ క్లాక్ సిగ్నల్ స్టార్ట్ అయిన వెంటనే ఇదే 3.3 వోల్టేజ్ ఇక్కడ ఫ్లాష్ ఐసీ కూడా 3.3 వోల్టేజ్ వెళ్ళింది. సో ఇవి అన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత క్లాక్ ఆసిలేటర్ వెంటనే స్టార్ట్ అయిన తర్వాత ఎస్సీకే అంటే సీరియల్ క్లాక్ సిగ్నల్ అనేది క్లాక్ అనేది నడిపించేదని క్లాక్ అంటారు. సో ఈ సిగ్నల్ అనేది ఫ్లాష్ ఐసీకి పోతుంది. ఈ ఫ్లాష్ ఐసీకి పోయిన తర్వాత ఫ్లాష్ ఐసీ లోపల సాఫ్ట్వేర్ ఉండేదంతా కూడా మనకు D0 నుంచి మనకు ఇక్కడ మైక్రో ప్రాసెసర్కు ఇన్పుట్ అవుతుంది. సో ఇన్పుట్ అయిన తర్వాత ఇన్పుట్ అంతా ఇక్కడ మన ఇన్పుట్ మనం ప్రాసెస్ అంతా చూసుకున్న తర్వాత ఈ ఇన్పుట్ అనేది మళ్ళీ అవుట్పుట్గా మారి ఇక్కడ ఫ్లాష్ ఐసీకి ఇన్పుట్గా పంపిస్తూ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ అంతా బాగుంటే ఈ ప్రాసెసింగ్ అంతా జరిగిన తర్వాత సిఎస్ అనే సిగ్నల్ అనేది చిప్ సెలెక్ట్ సిగ్నల్ అండి. సో ఇదంతా కూడా మనకు స్టార్ట్ కావడానికి ఈ సిగ్నల్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. అంటే సిఎస్ అనే సిగ్నల్ అంటే ఎనబుల్ వోల్టేజ్ అండి. సింపుల్ చెప్పాలంటే ఎనబుల్ వోల్టేజ్. ఈ ఎనబుల్ వోల్టేజ్ ఉంటేనే ఇది మెయిన్ వోల్టేజ్, ఇది ఎనబుల్ వోల్టేజ్. అంటే మైక్రో ప్రాసెసర్ నుంచి నేను స్టార్ట్ అయినా నువ్వు స్టార్ట్గా అని చెప్పి సప్లై పంపిస్తేనే ఈ క్లాక్ సిగ్నల్ ఇది 2 సిగ్నల్ వచ్చిన తర్వాత అప్పుడు డాటా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంటుంది. అది ఎప్పుడు దీంట్లో సాఫ్ట్వేర్ అంతా బాగుంటే. సో ఇది సిఎస్ సిగ్నల్ అనేది మనకు స్టార్ట్ అయిన వెంటనే మనకు డాటా ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎనబుల్కు వోల్టేజ్ వచ్చుడండి. ఈ ఎనబుల్ వోల్టేజ్ వచ్చిందంటే ఆల్రెడీ మైక్రో ప్రాసెసర్ ఓకే. ఈ మైక్రో ప్రాసెసర్ ఓకే. ఎనబుల్ వోల్టేజ్ మనకు ఒక ఫెట్కి ఇస్తాడు, ఒకటి 5 వోల్ట్ డైరెక్ట్ ఇస్తాడు. ఇక్కడ మనకు ఎనబుల్ వోల్టేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ గేట్ సిగ్నల్ అనేది పాసింగ్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ 5 వోల్ట్ సో ఇక్కడ సోర్స్కు వస్తుంది. ఆ సోర్స్ వచ్చిన వోల్టేజ్ ఎంత అంటే మనకు 5 వోల్ట్. ఈ 5 వోల్ట్ అనే సప్లై అనేది ఇక్కడ మనకు ఈ 2 ఐసీలకు పంపిస్తాడు. ఈ 2 ఐసీలు రెగ్యులేటర్స్. ఒకటి 3.3 వోల్ట్ రెగ్యులేటరు. సో ఇది VDD అంటారు. ఇది మెయిన్ ఐసీకి కావాల్సిన సప్లై. తర్వాత అదేవిధంగా ర్యామ్ సప్లైలు 4 రకాలు ఉంటాయి. ఒకటి DDR1 2.5, DDR2 1.8, DDR3 1.5, DDR4 1.2. DDR3 నుంచి 100 బోర్డులకు మాత్రమే వాడుతున్నాడండి ర్యామ్. అది ఇంక్లూడ్ ర్యామ్ దీంట్లో ఉంది కనుక ఈ సప్లై అనేది మన ఈ రెగ్యులేటర్ ద్వారా అంటే 5 వోల్ట్ను మన ఇక్కడ లోపల ఎంత ర్యామ్ ఉంటే 1.8 అనుకోండి, అంటే DDR2
1.82 ఇక్కడ రెగ్యులేటర్ వాడుకొని సో ఇక్కడ మనకు మైక్రో ప్రాసెసర్ ఐసికి పంపిస్తాడు. అదేవిధంగా ఈ ఎనబుల్ అనే వోల్టేజ్ కూడా ఇక్కడ మనకు రెండో ఫెట్ ఉంటుందండి. దీనికి కూడా మనకు సప్లై ఇక్కడ మన మెయిన్ సప్లై ఏది ఇచ్చి పెడితే సో దానికి ఇక్కడ సప్లై ఉంటుంది మెయిన్ సప్లై. తర్వాత ఇక్కడ ఎనబుల్ అనేది స్టార్ట్ కాగానే ఇక్కడ గేట్ సిగ్నల్ పోయిన తర్వాత ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ నేను 5 వోల్ట్కి ఇచ్చాను అంటే 5 వోల్ట్ వస్తుంది అంటే 5 వోల్ట్ ప్యానల్కు మనము దీన్ని పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ బిఎల్ ఆన్ అండ్ తర్వాత అడ్జస్ట్ పిన్ బిఎల్ ఆన్ అనే అడ్జస్ట్ పిన్ కూడా ఒకటేసారి అండి. ఎనబుల్ బిఎల్ ఆన్ అడ్జస్ట్ పిన్ అన్ని ఒకటేసారి అవుట్పుట్గా బయటకు వెళ్తాడు. బిఎల్ ఆన్ ఇదేంటి ఇన్వర్టర్ కోసం అడ్జస్టబుల్ డిమ్ పిన్ అంటారు. సో బ్రైట్నెస్ అడ్జస్ట్ పిన్ కోసము దీన్ని వాడుతూ ఉంటారు. సో ఇది ఇన్వర్టర్ బోర్డు అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా డాటా సో 0 - 0 +, 1 - 1 +, 2 - 2 +, క్లాక్ - క్లాక్ +, 3 - 3 ఈ డాటా సిగ్నల్స్ అన్ని వస్తే ఇక్కడ అన్ని ప్లేస్లలో 1.2 వోల్టేజ్ ఉన్నట్లయితే మదర్ బోర్డ్ ఈజ్ ఓకే. అదేవిధంగా ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ స్విచ్ అనేది మనం ఇక్కడ ఆన్ చేసినప్పుడే ఎనబుల్ వస్తుందండి. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది మనకి ఇక్కడ గ్రౌండ్ చేసిన తర్వాత అప్పుడు ఎనబుల్ వోల్టేజ్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ ఆన్ చేయకముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎనబుల్ వోల్టేజ్ అనేది రాదు. సో ఈ విధంగా మనకు ఒక మదర్ బోర్డ్ని ఎనీ మదర్ బోర్డ్ సో కంపెనీ యూనివర్సల్ బోర్డు ఎనీ మదర్ బోర్డ్ ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మా క్లాసులు కూడా నిర్వహించేది సండే రోజు మాత్రం 1 డే క్లాస్ ఉంటుందండి 5500. తర్వాత 3 డేస్ క్లాస్ అండి. మండే నుంచి ట్యూస్డే వరకు 3 డేస్ క్లాసెస్ అని ఉంటుంది 8000 ఉంటుంది. సో అదేవిధంగా 5 డేస్ క్లాసెస్ అండి. ఈ 5 డేస్ క్లాసెస్ అనేది మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది. ఇది 12,000 అవుతుందండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ అంటే కొంతమంది స్టూడెంట్స్ చాలా ఇన్స్టిట్యూట్లోకి తిరిగి వచ్చామండి మాకు అంత టైం స్పెండ్ లేదంటే 1 డేలో నేర్చుకుని పోవచ్చు. సో నాకు అయినా ఇంకా కొంచెం నేను ప్రాక్టీస్గా డెప్త్గా ఉంటానంటే ఒక 3 డేస్ ఉంచదు. ఇంకా హై లెవెల్లో కావాలనుకున్నప్పుడు 5 డేస్ మా దగ్గర వెచ్చించగలరు. అప్పుడు మేము పూర్తిగా 5 డేస్ లోపల పూర్తిగా మేము చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆదిత్య ఎల్ఈడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గోదావరికని పెద్దపల్లి స్టేట్ తెలంగాణ. సో మీరు ఆసక్తిగా ఉన్నవారు మీరు ఎవరైనా మీకు ఈ డెమో చూసినట్లయితే మీకు కావాల్సిన వారికి పంపించగలరు, షేర్ చేయగలరు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయగలరు. ఓకే, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మదర్ బోర్డు చెకింగ్ అండి. ఇప్పటిదాకా నేను చెప్పేది అంతా థియరీ చెప్పాను. సేమ్ థియరీ చెప్పిన టైప్లో ఇక్కడ మదర్ బోర్డు చెకింగ్ కూడా ఎనీ మదర్ బోర్డు ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు అండి. సో స్టార్ట్. మనకు ముందుగా వోల్టేజ్ ఏంటంటే 2 వోల్టేజ్ అన్నాను. ఒకటి 1.25 వోల్టేజ్, ఒకటేమో 3.3 వోల్టేజ్. ఇదేమో V కోర్ సప్లై అండి, అంటే మెయిన్ ఐసీకి కావాల్సిన సప్లై. సో 3.3 అనే వోల్టేజ్ వచ్చేసేమో ఆసిలేటింగ్కి సంబంధించిన సప్లై. ఇది ఆసిలేట్ సర్క్యూట్ అనేది లోపల ఉంటుంది కనుక ఇది ఆసిలేటింగ్ అనే సప్లై. ఫస్ట్ మనం ముందుగా చెక్ చేయాల్సింది 3.3, 1.2. సో ఇక్కడ 3.3 మనము వోల్టేజ్ మనం చెక్ చేసినప్పుడు 3.3 వోల్టేజ్ అక్కడ రాలేదు అంటే మనము వెనకకి వెళ్ళి ఇక్కడ మన నో అని చెప్పి రాశాను. చెక్ రెగ్యులేటర్స్ అనేది చెక్ చేయాలి. సో మెయిన్ సప్లై అండ్ రెగ్యులేటర్లు మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా 3.3 వచ్చి సో నెక్స్ట్ వోల్టేజ్ వచ్చేసి 1.21 మనం చెక్ చేసినప్పుడు 1.2 వోల్టేజ్ రావాలి. సో 1.2 అనే వోల్టేజ్ రానట్లయితే ఇక్కడ నో చెక్ 1.23 వోల్ట్ బక్ కన్వర్టర్ అనేది సర్క్యూట్ ఉంటుందండి. ఆ బక్ కన్వర్టర్ సర్క్యూట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే సో 1.2 వోల్టేజ్ రాదు. అదేవిధంగా ఈ 2 వోల్టేజ్ వచ్చినట్లయితే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే చెక్ ఆసిలేటర్ చెకింగ్ అనేది చేయాలండి. ఆసిలేటరింగ్ అనేది చెకింగ్ చేస్తే డిఎస్ఓ మీటర్ ద్వారా కానీ లేదా మనం షార్ట్కట్లో చెప్తాను. మనకు డిఎస్ఓ మీటర్ లేకపోతే మల్టీమీటర్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఆసిలేటింగ్ అనేది సప్లై రాలేదనుకోండి, క్రిస్టల్ ఆర్ పిఎఫ్ 22 పిఎఫ్ 33 పిఎఫ్ అనేది ఎంసీఐసికు మనకు ఇక్కడ క్రిస్టల్కు క్రిస్టల్కు మనకు ఈ పిఎఫ్లు సాల్డరింగ్ చేసి ఉంటాయండి. ఈ పిఎఫ్లు 2 చెక్ చేసుకోవాలి. ఓకే, ఆసిలేటింగ్ మనకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెక్ రీసెట్ వోల్టేజ్ అనేది మనం చెక్ చేయాలండి. రీసెట్ అనేది వోల్టేజ్ మనం చెక్ చేసినట్లయితే మనకు రాలేదంటే మనం వెంటనే ఇక్కడ చెక్ రీసెట్ సర్క్యూట్ డివైడర్ సర్క్యూట్ అనేది ఉంటుందండి, దాన్ని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనము ఓకే రీసెట్ ఈజ్ ఓకే అయితే ఇక్కడ మనకు సెట్ ఆన్ అవుతలేదంటే ఏంటిది చెక్ ఐఆర్ అండ్ కీబోర్డ్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన సప్లై అంతా కూడా ఎక్కడికి పోతుంది, ఐఆర్ కన్నా లేదా కీబోర్డ్ అంటే సెన్సార్ కన్నా లేదా కీబోర్డ్కు సప్లై పోతుంది. ఆ కీబోర్డ్కు మన సప్లై మనకు ఉందా లేదా చూసుకోవాలి. ఐఆర్కు సప్లై ఉందా లేదా చూడాలి. ఐఆర్ దగ్గర మనము రిమోట్తోని మనము
ప్రెస్సింగ్ చేసుకుంటూ చూసినట్లయితే ఇక్కడ వేరియేషన్ మనకు కనబడుతుంటుంది. కీప్యాడ్ ద్వారా కూడా మన కీప్యాడ్ మైనస్ గ్రౌండ్ అంటే 3.3 వోల్ట్ని గ్రౌండ్ చేసినట్లయితే మనకు మదర్ బోర్డ్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిలో మనకు పనిచేయనట్లయితే అప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, ఐఆర్ అండ్ కీప్యాడ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు అన్ని వోల్టేజ్లు ఉండి ఇక్కడ మనకు స్టాండ్ బై వోల్టేజ్ వచ్చి మనకు రిలీజ్ కావాలి అంటే ఇక్కడ మనకు చెక్ రీసెట్ అండ్ ఆసిలేటింగ్ ఈ రెండు మనం చెక్ చేసుకోవాలి. 3.3 1.25 ఉండి ఇక్కడ ఈ రెండు రానట్లయితే అప్పుడు మనకు ఇండికేషన్ అనేది వస్తుంది, స్టాండ్ బై వోల్టేజ్ స్టాండ్ బై ఇండికేటర్ అనేది వస్తుంది, కాకపోతే రిలీజ్ చేస్తే రిలీజ్ కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా అంత ఆసిలేటింగ్ రీసెట్ ఓకే ఉంటే ఇక్కడ ఐఆర్ సిగ్నల్ వస్తుందండి. రిమోట్తో పని చేయకుండా కీబోర్డ్తో పనిచేస్తే అంటే సెన్సార్లో ప్రాబ్లం ఉంది. కీప్యాడ్ పని చేయకుండా ఐఆర్తో పనిచేస్తూ ఉంటే కీప్యాడ్లో ప్రాబ్లం ఉందన్నమాట. అప్పుడు ఆ రెండు మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెండు బాగానే ఉంది, ఇక్కడ దాకా వోల్టేజ్ బాగానే ఉంది. సో ఓకే అయిన తర్వాత కూడా మనకు సెట్ ఆనట్లేదు. ఆన్ కాకపోతే ఏమిటంటే మనకు కూడా ఎల్విడిఎస్ కేబుల్ దగ్గర 1.2 అనే వోల్టేజ్ మనం చూసుకొని సాఫ్ట్వేర్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఏది మైక్రో ప్రాసెసర్లో సాఫ్ట్వేర్ అనేది ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఎంసీయూ అంటే ఇక్కడ మైక్రో ప్రాసెసర్ ఐసీ కూడా ఫాల్ట్ ఉండవచ్చు. సో ఈ విధంగా మనము మదర్ బోర్డ్ను ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనము షార్ట్ కట్ మీద అండి ఇంతకుముందు నేను ఇది చెప్పాను. ఇక్కడ ఇంకా అంతకంటే కూడా షార్ట్ అంటే 1.2 లోపలనే మనం మదర్ బోర్డ్ ఓకే ఉందా లేదా చెప్పేయచ్చు. అది ఏ విధంగా మనం అంటే ఇది వితౌట్ డిఎస్ఓ మీటర్ అంటే డిఎస్ఓ మీటర్ లేకుండానే మనం మల్టీమీటర్ ద్వారానే చెక్ చేయొచ్చు. ఆసిలేటర్ కూడా మనం మల్టీమీటర్ ద్వారానే చెక్ చేయొచ్చు. అది ఏ విధంగా మనం చెక్ చేయొచ్చో చూడొచ్చు. సారీ, ఇక్కడ స్టార్ట్ 3.3 వోల్టేజ్ 1.2 అనేది కామన్ డీసీ వోల్టేజ్ కనుక మనం మల్టీమీటర్తో మనం చెక్ చేస్తాము. ఇక్కడ ఇది ఇప్పుడు 3.3 రానట్టయితే ఇక్కడ 1111733 అనే రెగ్యులేటర్ ఉంటుందండి. ఈ రెగ్యులేటర్ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా 1.23 అనే వోల్టేజ్ రానట్లయితే బక్ కన్వర్టర్ చెక్ చేసుకోవాలి. సో ఇవి రెండు వచ్చినాయి. ఓకే, ఎస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ సెకండ్ స్టెప్కి మనం ఏమైనా చెక్ ఆసిలేటర్ అన్నాము, తర్వాత చెక్ రీసెట్ అన్నాము. ఇక్కడ మనం చెక్ ఆసిలేటర్ రీసెట్ బాగున్నాయా లేదా చెప్పడానికి షార్ట్ కట్ మెథడ్ అండి. ఇక్కడ డైరెక్ట్ మనం ప్లాస్ ఏసీ దగ్గరికి పోయి ప్లాస్ ఏసీ దగ్గర ఇక్కడ మనకు పిన్నులు ఈ విధంగా ఉంటుందండి. 1 అనేది సిఎస్, 2 అనేది డాటా అవుట్పుట్, డబ్ల్యూపీ అంటే రైట్ ప్రొటెక్షన్, విఎస్ఎస్ అంటే గ్రౌండ్ 1 ఒకటే, తర్వాత ఎస్డిఐ సీరియల్ డాటా ఇన్పుట్, సీరియల్ క్లాక్, హోల్డ్, విసిసి. సో ఇక్కడ మనకు విసిసికి సప్లై ఉందా లేదా చూసుకోవాలండి. 3.3 అనే సప్లై ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ అనేది ఫ్లాష్ ఏసీ దగ్గర. అదేవిధంగా మనం మల్టీమీటర్ను ఒకటి గ్రౌండ్లో పెట్టి వోల్టేజ్ మనము డీసీ వోల్టేజ్లో పెట్టుకొని రెడ్ ప్రోప్ను సిఎస్ సిగ్నల్ దగ్గర పెట్టాలండి. సిఎస్ సిగ్నల్ దగ్గర పెట్టినప్పుడు మనం ఒకసారి ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ ఒకటేసారి 3.3 అనే వోల్టేజ్ వచ్చి వెంటనే జీరోలుగా పడిపోతుంది. అప్పుడు ఈ 3.3గా వచ్చి జీరోలుగా పడిపోతుంది అంటే ఇక్కడ మనకు మైక్రో ప్రాసెసర్ అంతా కూడా ఓకే అయ్యి ఇక్కడ మనకు దీనికి సిగ్నల్ వస్తేనే ఆ విధంగా అవుతుంది. ఇక్కడ వేరియేషన్ అనేది ఏం జరగనట్లయితే మనకు ఎంసీయూ ఐసీ అంటే మెయిన్ ఐసీలో ప్రాబ్లం ఉందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ విధంగా మనకు 3.3 హై వోల్టేజ్ వెంటనే లోలో పడిపోతుందండి. ఆ లోలో పడిపోయినప్పుడు ఇలా వచ్చినట్లయితే మనకు ఆసిలేటర్ సెక్షను మైక్రో ప్రాసెసర్ సెక్షను అంతా ఓకే. అదేవిధంగా ఇక్కడ మనకు సిగ్నల్ వచ్చినట్లయితే ఇక్కడ మనకేంటిది రీసెట్ అండ్ క్రిస్టల్, పిఎఫ్, ఎంసీయూ ఈ 4 ఓకేనండి. అంటే మైక్రో ప్రాసెసర్ ఓకే, పిఎఫ్లు ఓకే, క్రిస్టల్ ఓకే, రీసెట్ ఓకే. ఇక్కడ ఒక దగ్గర సిగ్నల్ వచ్చినట్లయితే ఈ 4 పాయింట్లు కూడా ఓకే అని మనం ఈజీగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు క్లాక్ సిగ్నల్ అనేది కూడా సేమ్ డీసీ మీటర్ ఇట్లా పెట్టుకొని వోల్టేజ్లో పెట్టేసుకొని ఇక్కడ క్లాక్ దగ్గర మన సిగ్నల్ చూసుకుంటే మన రిమోట్తోని మనము ఏదైనా కీప్యాడ్ను ఇట్లా ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వేరియేషన్ జరుగుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటి, క్లాక్ సిగ్నల్ బాగుంది అని అర్థం. అంటే ఈ విధంగా మనకి ఇక్కడ అవుట్పుట్ అంతా సెక్షన్ కూడా సో ఇక్కడ మొత్తం టోటల్గా ఫ్లాష్ ఐసీ వరకు ఓకే. అప్పుడు మనకు కీప్యాడ్ దగ్గర 5 వోల్ట్ ఉందా లేదా చూసుకుంటే అయిపోతుంది. 3.3 నుంచి 5 వోల్ట్ వరకు కొన్ని మోడల్ బట్టి 3.3 ఉంటుంది, కొన్ని మోడల్ 5 వోల్ట్ ఉంటుంది. అదే ఐఆర్ దగ్గర కూడా సేమ్ 5 వోల్ట్ ఉంటుంది, 3.3 ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కీప్యాడ్ను మనం ప్రెస్ చేసినప్పుడు
మనము కీప్యాడ్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎనబుల్ వోల్టేజ్ బయటకు వస్తుందని చెప్పాను. ఎనబుల్ వోల్టేజ్ బయటకు వస్తే ర్యామ్కు సప్లై పంపిస్తూ ఉంటుంది. అక్కడ ర్యామ్కు సప్లై అనేది పోతుందా లేదా చూసుకోండి. అట్లనే అదేవిధంగా ప్యానల్కు సప్లై పోతుందా లేదా చూసుకోండి. తర్వాత బ్యాక్ లైట్ ఆన్ దగ్గర సప్లై అవుతుందా లేదా చూసుకోండి. తర్వాత అదేవిధంగా 1.2 వోల్టేజ్ ఉన్నట్లయితే మదర్ బోర్డు దగ్గర 1.2 వోల్టేజ్ ఉండి అన్ని ప్లేస్లలో 0 - 0 ప్లేస్, 1 - 1 ప్లేస్, 2 - 2 ప్లేస్, తర్వాత క్లాక్ ప్లేస్, 3 - 3 ప్లేస్, అన్ని ప్లేస్లలో 1.2 అనేది ఉండాలి. తర్వాత ఒక మైనస్ ప్లేస్లోనేమో 1.2 ఉంటుందండి, ప్లస్ దగ్గరనేమో 1.1 ఉంటుంది. కాకపోతే కామన్గా నేను చెప్పేది ఏంటంటే 1.2 వోల్టేజ్ అని చెప్తున్నాను. సో 1.2 వోల్టేజ్ అన్ని ప్లేస్లలో ఉంటే మదర్ బోర్డుకి, అంటే అన్ని ప్లేసుల్లో మదర్ బోర్డులో 1.2 ఒకే ఉండి మనకు పిక్చర్ రానట్లయితే మనం ఒక సాఫ్ట్వేర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఆ సాఫ్ట్వేర్ అనేది సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉంది, హార్డ్వేర్లో ప్రాబ్లం లేదు అన్నట్టు. అంటే సాఫ్ట్వేర్లో ఏ ప్రాబ్లం ఉంది, బయాస్ ప్రాబ్లం కాదండి. బయాస్ ప్రాబ్లం ఉంటే అసలు సెట్టే ఆన్ కాదు. ఓన్లీ రెజల్యూషన్ సాఫ్ట్వేర్ మాత్రం వేసుకుంటే మాకు ఆటోమేటిక్గా ప్యానల్ రన్ అవుతుంది. అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8074069835. ఎవ్రీ సండే టు ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి. కాల్ నెంబర్ వచ్చేసి 9866749835. సార్ ఎక్కువ శాతం బిజీ ఉంటానండి, ఎక్కువ శాతం కాల్ చేయకండి, వాట్సాపే చేయగలరు. నేను ఏదో టైంలో మీకు రిప్లై 80% ఇవ్వగలను. సో ఇక్కడ వన్ డే క్లాస్ అంటే ఏంటంటే జనరల్గా మీరు ఇప్పటివరకు కొన్ని కొత్త వచ్చిన వారికి ఇప్పటికీ 5-6 ఇన్స్టిట్యూట్లు తిరిగి వచ్చారు. సో వాళ్ళ కోసమని సపరేట్ క్లాసెస్, వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి వన్ డే రోజు క్లాస్ పెట్టాను. దానిలో అన్ని సబ్జెక్టులు ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ చెప్తున్నాను చాలా ఫాస్ట్గా జరుగుతుంది కనుక అది ఒకటే రోజు క్లాస్ ఉంటుందండి. 5,500 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 8 o'clock వరకు జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వన్ డే కాదండి ఒక 3 days అన్నా మేము ఉండగలుగుతామన్న వాళ్ళు 3 days వరకు స్లో జరుగుతుందండి క్లాసు. పూర్తి డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. అది 3 రోజులు క్లాస్ ఉంటుంది, 8,000 రూపీస్ అవుతుందండి. అదేవిధంగా ఇంకా చాలా ప్యానల్ రిపేర్లు మేము ఇంకా చాలా డెప్త్గా వెళ్ళాలి సార్, మేము ఓన్గా కాకుండా కొన్ని నాకు చూపించినట్లయితే బాగుంటుంది అన్న వాళ్ళకు ఇక్కడ 5 days క్లాస్ తీసుకుంటున్నా అండి. మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది. ఇది 12,000 రూపాయలు అవుతుందండి. సో ఈ విధంగా 3 తీరులో మనం 3 క్లాసెస్ టైప్ పెట్టాము. మీ ఇష్టం ఉన్న ఏ విధంగా మీరు ఆలోచన ఉంటే ఆ విధంగా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇది మాకు చూసి లైక్ చేయండి. మీకు ఒకవేళ మా క్లాసే నచ్చినట్టయితే డిస్లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మేము ఏమైనా వీడియో తీసినప్పుడు వస్తాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ మాకు షేర్ చేయగలరు. సో ఇది మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మీరు చాలామంది నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా పెరిగారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాక్టికల్ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన థియరీ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఒక మదర్ బోర్డు మీద చెకింగ్ ఏ విధంగా డిఎస్ఓ మీటర్ లేకుండా ఏ విధంగా మనం చెక్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇదే థియరీ పద్ధతిలో నేను నెక్స్ట్ వీడియో ప్రాక్టికల్ వీడియోను తీసి నేను మళ్ళీ సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.